రవి ఒక సాధారణమైన జీవితాన్ని గడుపుతున్నాడు. ఒకరోజు రవి తన గదిలో కూర్చుని ఉన్నప్పుడు తన దృష్టి ఒక న్యూస్ పేపర్ మీద పడింది. ఆ న్యూస్ పేపర్ను తీసుకున్నాడు. ఆ న్యూస్ పేపర్లో డార్క్ రూట్ ఫారెస్ట్ అనే ఒక ఛాలెంజ్లో గెలిస్తే 5 లక్షల రూపాయలు బహుమతి గెలుచుకోవచ్చు అని ఉంది. వెంటనే రవి తన పాత కంప్యూటర్ దగ్గరికి పరిగెత్తి స్క్రీన్ ఆన్ చేసి ఆ ఛాలెంజ్లో తన పేరును రిజిస్టర్ చేసుకున్నాడు. రేపు ఉదయం 6 గంటలకు చెప్పిన ప్రదేశానికి రావాలి, అక్కడ మీకు మ్యాప్ ఇవ్వబడుతుంది అని వచ్చింది. రవి తన బ్యాగ్ను సర్దుకుని ఆ ప్రదేశానికి బయలుదేరాడు. బస్ ఒక్క అడవి చెక్ పాయింట్ దగ్గర ఆగింది. అడవి గేట్ దగ్గర ఒక వింత మనిషి చేతిలో ఒక పాత మ్యాప్ పట్టుకుని నిలుచుని ఉన్నాడు. అతని మొహం మసకగా ఉంది. ఆ వ్యక్తి దగ్గర నుంచి మ్యాప్ తీసుకున్న రవి భయంతో డార్క్ రూట్ ఫారెస్ట్ లోకి అడుగు పెట్టాడు. వింత వింత చెట్లు, శబ్దాల మధ్య రవి ఆ మ్యాప్ను చూసుకుంటూ వెళ్తున్నాడు. ఒక చెట్టు వెనక నుంచి పురుగులా ఉన్న జీవి నీడ కదులుతుంది. రవి భయంతో మెల్లగా అటువైపు చూస్తాడు. ఒక్కసారిగా ఒక వింత పురుగు లాంటి జీవి రవి మీదకి దూకుతుంది.